నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ఇంకా మరికొన్ని యోగాసనాలు, బేసిక్ యోగాసనాస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే విధంగా కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. సో బిఫోర్ యూ డూ ఎనీథింగ్ మనం కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయాలి ఎప్పుడైనా సరే. సో వార్మప్లో 1 minute యోగా కాబట్టి మీకు 1 minute 2 minute వార్మప్ ఈజ్ ఎనఫ్. సో ఫస్ట్ వార్మప్లో యూ కెన్ జస్ట్ keep walking, then just raise your hands on either side. ఇవన్నీ కూడా వార్మప్ కోసమేనండి, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ టు కీప్ మీ శరీరాన్ని యోగా కోసం ప్రిపేర్ చేయడానికి. అలాగే stretches. Next, shoulders కోసం షోల్డర్స్ని రొటేట్ చేయండి. ఫార్వర్డ్ ఒక 5 times, బ్యాక్వర్డ్ 5 times. అలాగే స్ట్రైట్గా పెట్టి మీ కాళ్ళని కొంచెం మీ షోల్డర్స్ కంటే ఎక్కువ లెవెల్లో స్ట్రెచ్ చేసుకోండి. తర్వాత ఒక సైడ్ కాల్ని 90 degreesకి తిప్పండి. దీన్ని మీ కంఫర్ట్ కోసం ఒక 40 degrees తిప్పండి. తర్వాత ఈ తొడని వీలైనంతగా ప్యారలల్గా ఉంచడానికి ట్రై చేసి చేతులు ఎత్తండి. సో ఇలా ఒక వీలైనంత 4 minutes 3 minutes ఇట్స్ యువర్ ఇదంతా కూడా మీ స్ట్రైట్గా ఉండాలి, ప్రెషర్ అంతా ఇక్కడ పడాలన్నమాట. సో ఈ పొజిషన్లో, ఈ పోస్చర్లో వీలైనంత 1 to 2 minutes 3 minutes 4 minutes కూడా ఉండొచ్చు. సో నిదానంగా కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ పొజిషన్. దెన్ స్లో కీప్ యువర్ ఆర్మ్స్ డౌన్. ఇది తిప్పండి, ఇది కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ లెగ్ని 90 degrees తిప్పండి, దీన్ని 40 degrees దాకా తిప్పండి. సో దట్ ఇట్ విల్ బి ఓకే. ఇక్కడ దీని మీద ప్రెషర్ పెడుతూ ఇప్పుడు వీలైనంత వంగడానికి ట్రై చేయండి. ఈ పోస్చర్లో ఒక 3 to 4 minutes ఈ వైపు. సో మీ ప్రెషర్ అంతా దీని మీద పడుతుంది, స్ట్రైట్గా ఉండాలి బ్యాక్ బోన్. ఇది సో ఇలా మళ్ళీ ఈ వైపు. ఇది పోస్చర్. ఇలా మీరు వీలైనంత సార్లు ఒక 3 to 4 minutes ఈ ఎక్సర్సైజ్ చేసేట్లు రిపీట్ చేయండి. ఇలా నిలబడండి. జస్ట్ ఒక 1 inch గ్యాప్ పెట్టుకోండి కాళ్ళల్లో. నిదానంగా గ్రౌండ్ మీద వంగి 1 2 3. ఇక్కడ మీ షోల్డర్స్ కింద చేతుల్ని పెట్టుకొని ముందు ఇలా ఉండండి. దాని తర్వాత వీలైనంతగా స్పైన్ని ముందుకు జరపడానికి ట్రై చేయండి. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ 1 2 3 4 పైకి లేవండి. సో ఈ గ్యాప్ అనేది కొంచెం మీ కంఫర్ట్ని బట్టి ఏ విధంగా అయితే మీరు ముందు వెళ్ళగలరో అలా గ్యాప్ పెట్టుకోండి. పెట్టుకొని
ఒకసారి తాడాసనంలో నిలబడ్డ తర్వాత మీరు చైల్డ్ పోస్ట్లో కూర్చోండి. ఇలా కూర్చున్న తర్వాత ముందుకెళ్ళి ఈ చేతుల్ని ఈ షోల్డర్స్కి దగ్గరగా ఆనించండి. ఈ చేతుల్ని ఇక్కడ లాక్ చేయండి. చేసిన తర్వాత స్పైన్ వచ్చేసి స్ట్రైట్గా పెట్టుకోండి. కాళ్ళు వచ్చేసి దగ్గరికి రానించండి. ఇప్పుడు స్లోగా స్పైన్ పైకి లేపండి. మీరు ముందుకు కూడా ఇలా చూడొచ్చు. ఇలా ఇలా మామూలు పొజిషన్లోకి రండి. ఇది మీరు ఎన్నిసార్లు చేస్తే అంత మీకు మంచిదన్నమాట. వెనకాల వెన్నెముకకు కానీ ఈ కోర్ పార్టీకి కానీ మంచి యూస్ఫుల్ అవుతుంది ఈ భుజంగాసనం. తాడాసనంలో ఇలా నిలబడండి. నిలబడి కిందికి 4 స్టెప్స్ తీసుకోండి. 1 2 3 4 ఇలా తీసుకొని ఈ చేతుల్ని వీలైనంతగా స్ప్రెడ్ చేయండి. చేసిన తర్వాత ఈ కాళ్ళని వీలైనంత వెనక్కి నెట్టడానికి ట్రై చేయండి. చేసి మీరు కిందికైనా చూడవచ్చు, తల పైకైనా ఎత్తుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మీరు 3 to 4 minutes డిపెండ్స్ ఆన్ యువర్ క్యాలిబర్. మామూలుగా కూర్చుంటాను. చైల్డ్స్ పోజ్లో కూర్చొని వీలైనంత ముందుకి కూర్చుంటాను. మీరు వీలైతే ఇలాంటిది ఒకటి ఇది తీసుకొని ఈ మధ్యలో ఇలా పెట్టుకోండి, అటాచ్ చేసుకోండి. మోకాళ్ళ మధ్యలో ఇలా కూర్చొని మీరు సుఖాసన్ స్టాండర్డ్లో ఉండొచ్చు. లేదా ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సుఖాసనంలో కూర్చొని ఇలా పద్మాసనంలో కూర్చున్న తర్వాత లేదా సుఖాసనంలో కూర్చున్న తర్వాత మీ కాలుని ఒక సైడ్ జరపండి. దీన్ని మీ గ్రాయింగ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని చేతుల్ని పైకెత్తండి. వీలైనంత స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. వీలైనంత మీ వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. మీ వెయిట్ అంతా కూడా మీ 2 హిప్స్ మీద ఉండాలి. చేతుల్ని పైకెత్తుతారు ఇలాగా. ఇలా ఒక 1 minute ఉండండి. వీలైనంతగా మీరు వంగి దీన్ని టచ్ చేయడానికి చేయండి. ఎంత వీలైతే అంత టచ్ చేయండి. చాలా ఎక్కువ చేయాలి అన్న అంత అవసరం లేదు. ఎంత వీలైతే అంత టచ్ చేయండి. తర్వాత నార్మల్గా రండి అన్నమాట. చేతులు పైకి ఎత్తుతారు. వీలైనంత టచ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నిదానంగా ఇది వేసుకోండి. గ్రాయింగ్ దగ్గర ఇక్కడ మడుచుకోండి. ఈ కాలుని జరపండి. ఇలా జరిపి బాగా సెట్ చేసుకొని కాలుని మీ హిప్స్ని గ్రౌండ్ కానించి బాడీ అంతా కూడా ఈ స్ట్రెచ్ మీకు తెలుస్తుంది. వీలైనంత వంగి దీన్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా కూడా స్ట్రైట్గా ఉండాలి.
లాస్ట్లో నేను ముందు చూపించినట్లు మీరు ఇలా చేసుకొని ఉండొచ్చు అన్నమాట. దాని తర్వాత చైల్డ్ పోజ్లో కూర్చొని రిలాక్స్ అవ్వండి. లేదంటే శవాసనం అంటే అది ఇంకో వీడియోలో మొత్తం అన్ని ఆసనాలు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నిటి గురించి రేపు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ ఆల్ విల్ ఫాలో and try to make it as a habit. Thank you.